క్రిస్టియన్స్కి సంబంధించిన ఆస్తులు ప్రభుత్వం చేతిలో ఉంటాయా? చచ్చినా ఉండవు. ముస్లింలకు సంబంధించిన ఆస్తులు ప్రభుత్వం చేతిలో ఉంటాయి, చచ్చినా ఉండవు. వాటిని నిర్వహించేటటువంటిది వాళ్ళే. వాటి ఆదాయం ప్రభుత్వం ఏమైనా తీసుకుంటుందా? చచ్చినా తీసుకోదు. పైగా ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది. అదే హిందూ ఆలయాలకు సంబంధించి వాటికి పన్ను మనమే కడతాం. వాటికి సంబంధించినటువంటిది ఏది గుళ్ళకి, మసీదులకి, చర్చిలకి కమర్షియల్ ఛార్జ్ చేయరు, కానీ హిందూ ఆలయాలకు కమర్షియల్ ఛార్జ్ చేస్తారు. అట్లాగే హిందూ ఆలయాలకు సంబంధించి ప్రతి దాని మీద పన్నులు ఉంటాయి. ఇది ఎక్కడ విచిత్రం అంటే అడిగేవాళ్ళు లేడు. దానికి తోడు ఆలయాలకు సంబంధించిన డబ్బులతో ఆ ఊళ్ళల్లో రోడ్డు వేయించడం, కాలువలు కట్టించడం, లేకపోతే ఇంకోటి అదేమంటే ఆ భక్తులకే సదుపాయం కల్పిస్తున్నాం కదా అని చెప్తారు. ఆ భక్తులకు సదుపాయం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా. భక్తులకి గుళ్ళో సదుపాయం కల్పించాల్సినటువంటి బాధ్యత దేవాదాయ శాఖది. కానీ అది చేస్తున్నారా? ఎవరు అడుగుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఆలయాలని ఎప్పుడో చెరబట్టినటువంటి పాలకులకి దాంట్లో మనకు తెలిసినోడు ఎవడన్నా పాలక మండలి సభ్యుడైతే చాలనే స్థితిలో ఉన్నాను తప్పించి ఆలయాల నిర్వహణ హిందువులే నిర్వహించుకోవాలన్నటువంటిది, ధర్మంగా నిర్వహించుకోవాలన్నటువంటి ఆలోచన రాకపోతే భవిష్యత్తులో ఆలయాలు అనేటువంటిది ఇప్పటికే డబ్బులు లేకపోతే దర్శనం లేదు, డబ్బులు లేని ఉచిత దర్శనంలో సరైనటువంటి గౌరవం లేదు, గౌరవం లేకపోవడంతో పాటుగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు గమనించుకోవాల్సినటువంటి సందర్భం.